ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు క్రిస్టోఫర్ గౌడ్ పేరు. నేను 1975 సంవత్సరము మరి ఆంధ్ర రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలోని గౌడ్ పేరు జాన్ సత్యవత్ వారికి 4వ సంతానముగా జన్మించారు. మరి మా తండ్రి గారు జాన్ గారు మొదట్లో రైల్వేలో ఇంజనీర్ గా పనిచేస్తూ ప్రమాదవశాత్తు కాలు ఇరిగిన తర్వాత ఆ కాలు ఆపరేషన్ చేయబడే సమయంలోని దేవునికి సమర్పించుకొని దేవుని సేవకు వచ్చారు. వారు జీవించినంత కాలం దేవుని సేవ చేశారు. అలాగే మా తల్లి గారు సత్యవతి గారు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. చింతలపాడు చుట్టుపక్కల ప్రాంతాల్లోని గారు మరి ప్రాథమిక పాఠశాలలోని టీచర్ గా పనిచేశారు. మరి మేము 5 అన్నదమ్ములము. 5లో నేను 4వ వాడిని. 5 కూడా మగవాళ్ళము, ఆడవాళ్ళు లేరు. 4వ సంతానముగా నేను జన్మించాను మా తల్లిదండ్రులకి. నా బాల్యం అంతా కూడా తిరువూరు మండలము చింతలపాడు ఆ ప్రాంతంలోనే గడిచింది. నా విద్యాభ్యాసం చూసినట్లయితే మొదటి నుంచి 5వ తరగతి వరకు చింతలపాడు గ్రామంలో సిఎస్ఐ ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నాను. అలాగే 6వ తరగతి 7వ తరగతి కంపలగూడెం ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నాను. 8వ తరగతి 9వ తరగతి 10వ తరగతి నేను బోర్డింగ్ హాస్టల్లో ఉండి క్రిస్టియన్ బోర్డింగ్ హాస్టల్లో ఉండి చదువుకున్నాను. 10వ తరగతి వరకు మరి మేము చింతలపాడు గ్రామంలోనే ఉన్నాము. 10వ తరగతి అనంతరము మా కుటుంబం అంతా కూడా తిరువూరులో ఇల్లు కట్టుకొని తిరువూరుకి షిఫ్ట్ అయ్యాం. నేను తిరువూరులో ఉంటూ నా ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరము ద్వితీయ సంవత్సరము కంపలగూడెం కాలేజీలోని చదివినాను. కంపలగూడెం కాలేజీలో చదివేటప్పుడు నా ఇంటర్మీడియట్ లోని నేను కొంతకాలం తర్వాత చెడు స్నేహానికి అలవాటయ్యి స్నేహితులతో కలిసి తిరుగుతూ నేను కొన్ని చెడు అలవాట్లు కూడా లోనయ్యాను. ఆ గుట్కాలు తింటూ మెల్లమెల్లగా తాగుడికి అలవాటయ్యి సిగరెట్లు తాగుతూ మరి తల్లిదండ్రులకి అవిధేయుడై తిరగటం మొదలు పెట్టాను. ఇంకా ఇంటర్మీడియట్ తర్వాత నేను పూర్తిగా ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత పూర్తిగా తిరగటం మొదలు పెట్టాను. తిరువూరులో స్నేహితులతో కలిసి తిరగటం మొదలు పెట్టాను. ఆ సమయంలోని మరి తిరువూరులోని కొంతమంది రౌడీలతోటి కలిసి నేను తిరగటం మొదలు పెట్టాను. అప్పట్లోని మర్డర్ చేసినటువంటి మారికొండ రాము, మోదు రాజేష్, గొల్మందల జర్మి అలియాస్ జిన్నా అని పిలువబడుచున్నటువంటి వారు నా స్నేహితులుగా నేను వారితో అలవాటై తిరగటం మొదలు పెట్టాను. నా తల్లి అది గమనించి నా తల్లి నన్ను ఎంతో హెచ్చరించింది. నా తల్లి ఒకనొక సమయంలోనే ఆమె ఎంతో బాధపడుతూ ఆమె ఎంతో దుఃఖిస్తూ 2 చేతులు ఎత్తి నా వైపు చూసి, ఇది మనం సేవకులు కొడుకువి, నువ్వు ఒక పాస్టర్ గారి కుమారుడు, ఇది నీకు పద్ధతి కాదు, ఇదేంటి మనకి ఇలా మంచిది కాదు అని ఎంతో నాకు హితబోధ బోధించింది. కానీ నాకు అది ఎక్కలేదు. నేను మా అమ్మ మాటలు త్రోసిపుచ్చాను. మరి మా అమ్మ మా నాన్న మా కుటుంబము రోజు సాయంకాలం ఇంట్లో గృహకుడికి పెట్టుకొని ప్రార్థన చేసుకుంటుంటే మరి నేను వారిని దాటేసుకుంటూ వెళ్ళిపోయాను. వారు బతిలాడేవాళ్ళు ప్రార్థనలో కూర్చోమని. నేను అన్నాను, మీరు ప్రార్థన మీరు చేసుకోండి, నాకు అవసరం లేదని నేను వారిని దాటుకుంటూ వెళ్ళిపోయాను. స్నేహితులతో కలిసి తిరగటం, త్రాగి ఇంటికి రావటం, అలాగా చాలా సమయాన్ని గడిపేవాడిని. అలా సమయం గడుపుతూ మరి ఎంతో అవిధేయుడై తిరిగాను. అలా నేను నా బాల్యం నుంచి యవనప్రాయానికి వచ్చిన తర్వాత అలా తప్పిపోయి తల్లిదండ్రులకి పూర్తిగా అవిధేయుడయ్యాను. తల్లిదండ్రుల మాట తిరస్కరించటం, స్నేహితులతో కలిసి తిరగటం. మరి ఆ సమయంలోని స్నేహితులతో కలిసి తిరిగేటటువంటి సమయంలోని కూడా మరి కొన్ని అటువంటి భయంకరమైనటువంటి సంఘటనలోని దేవుడు వారి ప్రార్థనల వల్ల నన్ను తప్పించాడు. కొన్ని అటువంటి సంఘటనల మధ్య దేవుడు అద్భుతంగా నన్ను తప్పించాడు. నిజంగా నా జీవితంలో ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు. ఉదాహరణకి నేను ఒక సంఘటన చెప్తాను. ఏమిటంటే, ఒకసారి నా స్నేహితులు మరి మా ఇంటి దగ్గరే నాతో కలిసి పండుకొని మరి ఒక కేసులోని ఇరుక్కొని, ఒక బాంబ్ బ్లాస్ట్ కేసులోని ఇరుక్కొని వారు నా దగ్గర నుంచి వెళ్లి అరెస్ట్ అయ్యి పోలీసుల చేత కస్టడీలోకి తీసుకోబడి వారు కేసులు ఎన్నుకున్నారు. దేవుడు అద్భుతంగా ఆ రోజు నన్ను తప్పించాడు. వారితో వెళ్లకుండా వారికి దూరం చేశాడు.
అలాంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. కొన్ని కేసుల్లో నుంచి దేవుడు నన్ను తప్పించాడు, కొన్ని కేసుల్లో నుంచి దేవుడు నన్ను బయటపడేశాడు. నిజంగా అది మా తల్లిదండ్రుల యొక్కటువంటి ప్రార్థన, దేవుడు చేసినటువంటి కార్యాలని నేను ఈ రోజు ఖచ్చితంగా చెప్పగలను. 1997వ సంవత్సరంలోని మరి అనుకోకుండా మా నాన్నగారు కొంత అనారోగ్యానికి గురయ్యి వారు ఆగస్టు నెలలోని ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. ఎప్పుడైతే మా నాన్నగారు ప్రభు సన్నిధికి పిలువబడ్డారో, మా నాన్నగారు చనిపోయారో, అప్పుడు నా యొక్కటువంటి జీవితం నన్ను ఆలోచింపజేసింది. నేను ఆలోచనలో పడ్డాను. మెల్లమెల్లగా కొంచెం తిరగటం తగ్గించాను. ఇంట్లో మరి మా అమ్మ బాగా బాధపడుతూ దుఃఖిస్తూ ఏడుస్తూ ఉంటే మా అమ్మతోనే వండుకుంటూ కొంత సమయాన్ని గడపటానికి నేను అప్పుడు నన్ను నేను సిద్ధపరుచుకున్నాను. మెల్లమెల్లగా తిరగటం తగ్గించాను, స్నేహితులు తిరగటం తగ్గించాను, ఇంట్లో ఉంటున్నాను. అదే సమయంలోని మా ఇంట్లోని మా రెండో అన్నయ్య జర్మీ బాబు గారి యొక్కటువంటి స్నేహితుడు, మరి నాగాలాండ్ రాష్ట్రానికి చెందినటువంటి చోబా జమీర్ అనేటటువంటి ఆయన మా అన్నయ్యతో పాటు వచ్చి మా ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ఆ సమయంలోని ఆ చోబా జమీర్ అనేటటువంటి సోదరుడు నాతో పర్సనల్ గా మాట్లాడుతూ నన్ను కొంచెం ధైర్యపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ మరి నన్ను కొంచెం మంచి మార్గంలోకి నడిపించడానికి చాలా ప్రయత్నం చేశాడు. అనేక పర్యాయాలు మా ఇంటి డాబా మీదకి తీసుకెళ్లి ప్రత్యేకంగా నన్ను కూర్చోబెట్టి నాతో మాట్లాడుతూ దేవుని మాటలు చెప్తూ దేవునిలోకి నడిపించడానికి చాలా ప్రయత్నం చేశాడు. దేవుని మాటలు చెప్తూ వాక్యాలు చూపిస్తూ నన్ను మరి ముఖ్యంగా బలపరచడానికి, నన్ను మంచి మార్గంలో నడిపించడానికి చాలా ప్రయత్నం చేశాడు. అలాగే మా అన్నయ్య కూడా, మా రెండో అన్నయ్య జర్మీ బాబు అన్నయ్య కూడా నా గురించి ఆలోచన చేస్తూ, నా భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తూ అనేక రీతిలుగా మరి స్నేహితులతో పంచుకుంటూ నా కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అప్పుడు మెల్లమెల్లగా నేను తగ్గించి, బయట తిరగటం తగ్గించి ఆలోచన చేస్తూ మొదలు పెట్టాను. నేను ఆలోచన చేస్తున్నటువంటి కాలంలోని సమయంలోని దేవుడు నాలో ఏదో ఒకటువంటి కొత్త తలంపులు పుట్టిస్తూ వచ్చాడు. అది మా తల్లిదండ్రుల యొక్కటువంటి ప్రార్థన, వారి యొక్కటువంటి ఆశీర్వాదము, ఆ దేవుడు నా పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశము నెరవేర్చడానికి దేవుడు మెల్లమెల్లగా నాలో కార్యములు చేస్తూ వచ్చాడు. అప్పుడు నేను కొంచెం మారి చర్చికి వెళ్ళటం మళ్ళీ మొదలు పెట్టాను. తిరువురులో మరి జాషువా గారి చర్చికి వెళ్ళటం, అలాగే అప్పట్లో జాషువా గారు వారి యొక్కటువంటి చర్చిలో బైబిల్ క్లాసులు చెబుతూ ఉంటే మెల్లమెల్లగా ఆ బైబిల్ క్లాసులు కూడా అలవాటయ్యాను. ఆ బైబిల్ క్లాసులకు అటెండ్ అవటం, అక్కడ ఎవరి ప్రాయంలో మళ్ళా తిరిగి నేను చర్చికి వెళ్ళటం ప్రారంభించాను. చర్చికి వెళ్తున్నాను మరి, కానీ సంపూర్ణ రక్షణ అనుభవం అయితే నాలో లేదు. నేను ఏదో వెళ్తున్నాను వస్తున్నాను, మరి కొంచెం అయితే చెడు అలవాట్లకు దూరం అయ్యాను, కానీ సంపూర్ణ రక్షణ అనుభవం నాలో లేదు. నేను పూర్తిగా మారలేదు. అప్పుడు మరి మా అన్నయ్య స్నేహితుడు అయినటువంటి చోబా జమీరు నాతో మాట్లాడుతూ నా యొక్కటువంటి భవిష్యత్తుని ఆలోచన చేసి నన్ను ఒక బైబిల్ కాలేజీకి పంపించడానికి ప్రోత్సాహపరుస్తూ వచ్చాడు. మా అన్నయ్య కూడా మరి మాట్లాడుతూ ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూ నా యొక్కటువంటి భవిష్యత్తు కొరకు ఆలోచన చేస్తూ వచ్చారు. నేను బైబిల్ క్లాసులకి వెళ్తున్నాను, కానీ నేను పూర్తిగా మారలేదు. ఆ సమయంలోని ప్రార్థన చేసుకుంటూ ఎప్పుడైతే మొదలు పెట్టానో దేవుడు నాలో కార్యం జరిగించడానికి ప్రారంభమైంది. పరిశుద్ధాత్మ దేవుడు నాలో కార్యం జరిగించడానికి ప్రారంభమైంది. అప్పుడు మరి మా అన్నయ్య స్నేహితులు ఇద్దరు కూడా నాతో మాట్లాడి నన్ను దేవునిలోకి బలపరిచి దేవునిలోకి నడిపించి మరి బొంబాయిలో బైబిల్ కాలేజీకి పంపించడానికి అన్ని కూడా సిద్ధం చేశారు. ఎప్పుడైతే వారు బైబిల్ కాలేజీకి పంపించడానికి సిద్ధం చేశారో మరి ఒక రకంగా నేను అయిష్టత చూపించాను. నేను అంతగా పోవటానికి ఇష్టపడలేదు, కానీ మరి వెళ్ళాలని ఎప్పుడైతే నిర్ణయించుకున్నానో కొన్ని ఆటంకాలు వచ్చినాయి. బైబిల్ కాలేజీకి వెళ్ళటానికి సిద్ధపడినప్పుడు మరి కొంతమంది స్నేహితులు, కొంతమంది మా ఇంటి చుట్టుప్రక్కల వారు మరి ఎన్నో మాట్లాడినారు. నువ్వు బైబిల్ కాలేజీకి వెళ్తున్నావు, నువ్వు అక్కడ 1 సంవత్సరం పాటు కూడా ఉండవు, కొన్ని నెలల్లోనే నువ్వు తిరిగి వస్తావు, నువ్వు పోయినా గానీ అది వేస్టే అన్నట్టుగా మాట్లాడారు. లేదు, నాలో కూడా ఏదో సందేహం ఉంది. నేను ఉంటానని నేను పూర్తిగా విశ్వసించలేదు. మరి అలాగే స్నేహితులు, మరి ఇటు చుట్టుప్రక్కల వారు
అలా అలా అనటం వల్ల కొంచెం నిరుత్సాహం వచ్చింది. నేను కూడా ఉంటానని అనుకోలేదు. సరే అయినా కానీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మరి మా అన్నయ్య 1998 సంవత్సరము ఆగస్టు మాసంలోని మరి బాంబే తీసుకెళ్ళటానికి సిద్ధపరిచి నన్ను బాంబే తీసుకెళ్లాడు. అన్నయ్య దగ్గరుండి జర్మనీ బాంబే తీసుకెళ్లాడు. బైబిల్ కాలేజీలో జాయిన్ చేయించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్పటికే నాకంటే ముందు కొంతమంది మరి మన తెలుగు రాష్ట్రంలో నుండి జాయిన్ అయినటువంటి వారు అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. అలాగే అక్కడ బైబిల్ కాలేజ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి చంద్రశేఖర్ గారి కుటుంబం మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వారు జాయిన్ అయ్యే టైంలో నా సాక్ష్యం రాయమన్నారు. నా సాక్ష్యాన్ని రాశాను. సాక్ష్యాన్ని బట్టి వారు చంద్రశేఖర్ గారు అలాగే వారి కుటుంబము నన్ను ప్రేమిస్తూ ప్రోత్సాహపరుస్తూ నన్ను ముందుకు నడిపించారు. అలాగే అక్కడ ఉన్నటువంటి తెలుగు వారు గాని సీనియర్స్ గాని నన్ను ప్రోత్సాహపరిచారు. అక్కడ ఉండటానికి ప్రోత్సాహపరిచారు. బైబిల్ కాలేజీలోని నేను క్లాసులకు అటెండ్ అయ్యి మరి మంచిగా క్లాసులకు అటెండ్ అయ్యి అక్కడే స్థిరపడేటట్లు నన్ను ప్రోత్సాహపరిచారు. నిజంగా ఆ రోజు వాళ్ళు చూపినటువంటి ఆ ప్రోత్సాహమే తిరిగి మళ్ళా నేను ఇంటికి రాకుండా అక్కడ నా బైబిల్ క్లాసులలో కొనసాగిపోవటానికి దోహదపడ్డాయి. నిజంగా అది దేవుడు నడిపింపని నేను విశ్వసించాను. అది దేవుడు చేసినటువంటి కార్యమని నేను నమ్మాను. దేవుడే నా కొరకు అక్కడ వారిని సిద్ధపరిచాడు, నా కొరకు వారిని ఉంచాడు. దేవుడు సీనియర్స్ గాని తోటి విద్యార్థులు గాని మరి ప్రతి ఒక్కరు కూడా నన్ను ప్రేమించారు. ప్రతి ఒక్కరు కూడా నన్ను బలపరిచారు. నేను అక్కడ ఉండటానికి బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేయడానికి ఎంతో దోహదపడ్డాయి. బైబిల్ కాలేజీలోని నేను చదువుతున్న ఆ సంవత్సరము 1998 సంవత్సరంలోని టీచర్స్ కూడా నన్ను ఆత్మీయతలోకి నడిపించడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మాంగ్పే టీచర్ అనేటువంటి ఆయన మరి ప్రత్యేకంగా తన రూమ్ లోకి నన్ను తీసుకెళ్లి ఒకరోజు రాత్రి అంతా కూడా నాతో వాక్యం ద్వారా మాట్లాడుతూ నన్ను రక్షణలోకి నడిపించాడు. సంపూర్ణమైనటువంటి రక్షణలోకి నడిపించాడు. ఆ రాత్రి ఆయన నాకు చెప్పింది ఏంటంటే, పాప క్షమాపణ పొందుకోవాలి, పాపానికి పశ్చాత్తాపడాలి, పాపాలు ఒప్పుకోవాలి, యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆ మృత్యుంజయ తిరిగి లేచినటువంటి పునరుద్ధారుడని విశ్వసించాలని దేవుని వాక్యాలు చూపించి నన్ను సంపూర్ణ రక్షణలోకి నడిపించాడు. ఆ రాత్రి నేను సంపూర్ణంగా రక్షణలోకి వచ్చాను. అక్కడే బొంబాయిలోనే నేను సంపూర్ణ రక్షణలోకి మారు మనసులోకి వచ్చాను. అలాగే నా ఆత్మీయ స్థితి కూడా రోజు రోజుకి బలపడటానికి కారణమైంది. ప్రతిరోజు బైబిల్ చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం. ఎందుకంటే నా తోట ఉన్నటువంటి వారిని చూసి నేను కూడా అలవాటు చేసుకున్నాను ప్రార్థన చేసుకోవటం. నాతో ఉన్నటువంటి స్నేహితులు చూసి వాక్యం చదవటం అలవాటు చేసుకున్నాను. బైబిల్ కాలేజీలోని మరి ఒక క్రమశిక్షణ క్రమాన్ని నేర్పిస్తున్నారు. అప్పుడు నేను ప్రతిరోజు ఉదయకాల సమయంలో సాయంకాల సమయంలో వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకున్నాను. అప్పుడు కూడా సమస్యలు వచ్చినాయి. కొంతమంది సీనియర్స్ ద్వారా కొన్ని సమస్యలు వచ్చినాయి. అప్పుడు బైబిల్ కాలేజీలోని ఒక బంక్ బెడ్లు ఉండే రూమ్ లోని జూనియర్స్ పైన పడుకోవాలి, సీనియర్స్ కింద పడుకోవాలి. నేను జూనియర్ ని పైన పడుకుంటున్నాను, పైన వాక్యం చదువుకుంటున్నాను. అప్పుడు నా సీనియర్స్ కింద ఉన్నటువంటి వారు కాల్తో తంటం, లైట్ ఆర్పేయటం, అలా ఆటంకాలు చేశారు. అయినప్పటికీ కూడా దేవుడు నాలో సహనం ఇచ్చాడు, దేవుడు నాలో ఓర్పిచ్చాడు. నిజంగా నేను వెళ్ళినటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి అక్కడ అంత సహనంతో ఓర్పుతోటి తట్టుకొని నిజంగా అలా నా యొక్క ఆత్మీయ స్థితిని బలపరుచుకున్నానంటే దేవుడు నిజంగా జరిగించిన కార్యం అని నేను విశ్వసించాను. నిజంగా దేవుడు నా పట్ల చూపినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రణాళికని నేను విశ్వసించాను. ఆ రీతిగా బైబిల్ కాలేజీలోని నా ఆత్మీయ స్థితిని పెంచుకుంటూ వెళ్ళాను. అలాగూ 4 సంవత్సరాలు బీటీహెచ్ పూర్తి చేయగలిగాను. 4 సంవత్సరాలు బీటీహెచ్ పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ తీసుకున్నాను. మరి అలాగే ఇంకొక సంవత్సరం అక్కడే ఉండి బీడీ కూడా కంప్లీట్ చేశాను. తర్వాత అక్కడ బీటీహెచ్ జరుగుతున్నప్పుడే మరి తెలుగు వారి మధ్యకు వెళ్లి పరిచయం చేయటం నేను కొంత అలవాటు పడ్డాను. నా సీనియర్లు అయినటువంటి డేవిడ్ రాజు గారు, కిషన్ గారు, డానియల్ విక్టర్ గారు మరి అనేక మంది తెలుగు ప్రాంతాలకు తీసుకెళ్లి ప్రదర్శనలు చేయటం, అలాగే తెలుగు వాళ్ళ మధ్య స్వార్థ చేయటం అనేటువంటిది నాకు నేర్పించారు. నేను అప్పుడు నిజంగా
ఆ తెలుగు వారి ప్రాంతాలకు వెళ్లి తెలుగు వారి మధ్య పరిచయం చేస్తున్నప్పుడు నేను ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నట్టు ఫీల్ అయ్యాను. నేను ఒక వేరే రాష్ట్రంలోని, మహారాష్ట్రలోని మరాఠీ మధ్య ఉన్నట్టు ఫీల్ అవ్వలేదు. తెలుగు వారి మధ్య ఉన్నట్టు చాలా నేను ఫ్రీగా ఫీల్ అయ్యాను. అలాగూ మరి ఆ తెలుగు వారి మధ్య ఉంటున్నట్టు, తెలుగు రాష్ట్రంలోనే ఉంటున్నట్టు ఫీల్ అయ్యి నా బీడీ కూడా పూర్తి చేశాను. అలా స్వార్థ సేవలో ఉన్నాను. మరి అలాగే నా సీనియర్ అయినటువంటి అశోక్ అనేటువంటి ఉండేటువంటి వాడు, ఆయనతో కలిసి మరి బొంబాయిలోని విల్లేపర్ల అనేకటువంటి ప్రాంతంలోని పరిచర్యకి వెళ్ళటం మొదలు పెట్టాను. అక్కడ మరి అన్నయ్య అశోక్ అన్నయ్య ఆయన గ్రాడ్యుయేషన్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ విల్లేపర్లో ప్రారంభించినటువంటి సంఘాన్ని కొంతకాలం నడిపించడానికి ప్రభు నాకు ఆధిక్యత ఇచ్చాడు. నేను ట్రైనింగ్ చేస్తూ ఆ విల్లేపర్ల ప్రాంతంలోని తెలుగు వారి మధ్య పరిచర్య చేశాను, కొంత పరిచర్య చేశాను. అలాగూ బీడీ కూడా కంప్లీట్ చేశాను. తర్వాత బీడీ కంప్లీట్ అయిన తర్వాత 2003-2004 ప్రాంతంలోని ఒక సంవత్సరము బైబిల్ కాలేజీలోనే ఉండి అక్కడ ఒక పాస్టర్ గా పనిచేస్తూ మరి బైబిల్ కాలేజీలోని మెస్ ఇన్ఛార్జ్ చూసుకుంటూ మరి నాకు అప్పగించినటువంటి కొన్ని పనుల్లోని బైబిల్ కాలేజీలోని పనిచేస్తూ మరి రెవరెండ్ చంద్రశేఖర్ ఈడా గారికి నేను తోడ్పాటుగా ఒక సంవత్సరం పాటు అక్కడ పనిచేశాను, అక్కడ ఉన్నాను. అక్కడ ఉన్న కాలంలోని 2003వ సంవత్సరము నవంబర్ మాసంలోని దేవుడు మరి మా అన్నయ్య జర్మీ బాబు గారి ద్వారా నాకు ఒక నూతనటువంటి మార్గాన్ని తెరిచాడు. సేవలోని దేవుని ఉద్దేశము, దేవుని ప్రణాళిక నెరవేర్చేటటువంటి మార్గంలోకి దేవుడు నన్ను నడిపించాడు. 2003 నవంబర్ నెలలోని మరి ఒక మిషనరీతో కలిసి ఈ కొత్తగూడెం ప్రాంతానికి రావటానికి, కొత్తగూడెం ప్రాంతంలోని పరిచయం చేయటానికి దేవుడు నడిపించాడు. ఆ 2003వ సంవత్సరం నవంబర్ నెలలో నేను ఎప్పుడైతే మరి కొత్తగూడెం ప్రాంతానికి వస్తున్నానో ఆ మొదటి రోజే సాతాను నాపై అటాక్ చేసింది. నేను నా స్నేహితుడు బండి మీద వస్తుంటే ఇద్దరు కూడా అనుకోకుండా ఆ బండి మీద నుంచి పడిపోయి మరి కొన్ని దెబ్బలు తగిలినాయి. నా యొక్క ఎడవైపు కంటి పైన మరి గాయమైంది. అలాగే నా యొక్క భుజము డిస్లోకేటెడ్ అయింది. అలాగే నా యొక్క మోకాలు కొట్టుకుపోయింది. ఈ తలపై తగిలినటువంటి గాయానికి నా షర్ట్ అంతా బ్లీడింగ్ అవటం వల్ల బ్లడ్ అయిపోయింది. ఒక ప్రైవేట్ డాక్టర్ కి ఒక సేవకుని ద్వారా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని ఆకుండా పరిచయం చేశాం. కొత్తగూడ ప్రాంతంలో చుట్టుపక్కల అనేక గ్రామాలు తిరిగాము నవంబర్ నెలలోని 2003వ సంవత్సరంలోని. ఆ మిషనరీ గారితో పాటు తిరిగి మరలా నేను మరి అదే నెలలోని బొంబాయి వెళ్ళిపోయాను. అదే నెలలో మరలా తిరిగి బొంబాయి వెళ్ళిపోయాను. మరలా మార్చి వరకు 2004వ సంవత్సరం మార్చి వరకు బొంబాయిలో ఉన్నాను. మరలా ఏప్రిల్లో తిరిగి మరలా ఆంధ్రాకి తిరిగి వచ్చాను. కొంతకాలము తిరువురులోని యవనస్తుల మధ్య పరిచయం చేశాను. కొంతకాలం యవనస్తుల్ని ప్రోత్సాహపరుస్తూ తిరువురులోని కొన్ని నెలల వరకే పరిచయం చేశాను. అప్పుడు ఆ 2004వ సంవత్సరంలోని దేవుడు ఒక నూతన దర్శనం ద్వారా నన్ను ముందుకు నడిపించాడు. మరి కొత్తగూడెము ప్రాంతంకి నడిపించాడు. కొత్తగూడెం అటువంటి ప్రాంతంలోని మరి రిమోట్ ఏరియాలోని లోతట్టు ప్రాంతానికి దేవుడు తీసుకెళ్లాడు. 2004వ సంవత్సరంలోని మిషనరీ సహాయం ద్వారా మరి కొత్తగూడెం ప్రాంతంలోని రిమోట్ ఏరియాలోని లోతట్టు ప్రాంతంలో ఒక మందిరాన్ని కట్టించడానికి దేవుడు సహాయం చేశాడు. 2004 నవంబర్ కల్లా ఆ మందిరం పని పూర్తి చేయబడి ఆ మందిరాన్ని 2004లో ప్రతిష్ఠ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే మరి 2005వ సంవత్సరము మరి ప్రారంభం నుంచి దేవుడు నన్ను ఒక నూతన మార్గంలోకి నడిపించాడు. పాల్వంచ పరిసర ప్రాంతాల్లోని మరి అరుగుంట అనేటువంటి గ్రామానికి దేవుడు నన్ను నడిపించాడు. అక్కడ ప్రజలు కూడా మరి విశ్వాసులు, ముఖ్యంగా పెద్దలు మరి నన్ను గ్రామంలోని ఒక సేవకుడిగా ఏర్పాటు చేసుకోవాలని వారు ఎంతో ఆసక్తితోటి, పట్టుదలతోటి నన్ను ప్రేమించి ఆహ్వానించారు. నేను కూడా ప్రార్థనాపూర్వకంగా మా అన్నయ్య జర్మీ బాబు గారి సహకారంతో మరి అరుగుంట గ్రామానికి రావటానికి దేవుడు కృప చూపించాడు. అలాగే 2005వ సంవత్సరంలోని మరి అరుగుంట గ్రామానికి వచ్చి 2005 మరి నవంబర్ మాసానికి అరుగుంట గ్రామంలో కూడా ఒక మందిరం కట్టడానికి దేవుడు కృప చూపించాడు. 2005వ సంవత్సరము
నవంబర్ నెలలోని ఆ మందిరం కూడా పూర్తి చేయబడి ప్రతిష్ఠ చేయబట్టడానికి, మిషనరీ ద్వారా ప్రతిష్ఠ చేయబట్టడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు అలా కృప చూపించాడు. తదుపరి మరి 2005 నుంచి మరి ఆ ఎర్రగుంట గ్రామములోని ఒక సేవకునిగా, సంఘ కాపరిగా పనిచేయటానికి ప్రభు కృప చూపించాడు. ఎర్రగుంట గ్రామంలో ఉంటూ చుట్టుపక్కల అనేకటువంటి గ్రామాలు తిరుగుతూ, మరి ఇంకా తిరువూరు పరిసర ప్రాంతాలు, అలాగే విస్తనపేట పరిసర ప్రాంతాలు, అలాగే ఇంకా దివిశ్యమైనటువంటి అవినిగడ్డ, చల్లపల్లి ప్రాంతాలు కూడా దేవుడు నన్ను తీసుకెళ్లాడు. మరి అనేకటువంటి ప్రాంతాల్లోని మరి నా స్నేహితులతో కలిసి వేసవికాల సువార్త పరిచర్య చేయటం ద్వారా ఇంకా ప్రజల దగ్గరికి ముందుకు చొచ్చుకొని పోవటానికి దేవుడు కృప చూపించాడు. కొన్ని వేల ట్రాక్స్ మేము అన్రీచ్డ్ పీపుల్ కి పంచిపెట్టడానికి, సువార్త అందజేయటానికి దేవుడు ద్వారా తెచ్చాడు. మా ద్వారా సువార్త పని దేవుడు జరిగించాడు. మరి అనేకటువంటి ప్రజలకి సువార్త ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి ఈ రోజు ప్రభుకి మేము కృతజ్ఞతలై ఉన్నాం. ప్రభు చేసిన కార్యాలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. నిజంగా 2006 సంవత్సరంలో అద్భుతంగా దేవుడు మిషనరీల ద్వారా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని మరి 4 మందిరాలు కట్టి ఒకే సంవత్సరం 4 మందిరాలు ప్రతిష్ఠ చేయటానికి దేవుడు కృప చూపించాడు. 2006 సంవత్సరం నవంబర్ మాసంలోని 4 మందిరాలు ప్రతిష్ఠ చేశాం. దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. అప్పటి నుంచి స్వార్థ పని చేస్తూ ఉన్నాం. మరి ఎర్రగుంటలో సేవకునిగా ఉంటున్నాను. నాతోటి సహోదరుడు మనోహర్ గారు, అలాగే సహోదరుడు సురేష్ గారు నాతో కలిసి ఉన్నారు. మరి వారు నాతో కలిసి ఉంటున్నప్పుడు పాల్వంచలోని మేము ఒక అద్దెకి రూమ్ అద్దెకి తీసుకొని అక్కడ ఉంటూ ఉన్నటువంటి సందర్భంలోని కొన్ని కష్టాలు ఎదుర్కొన్నాం, కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయినప్పుడు కూడా దేవుడు అద్భుతంగా సహాయం చేశాడు. కొన్ని సందర్భాల్లోని మరి వచ్చేటటువంటి ఆ కానుకలు చాలా తక్కువ అవటం వల్ల మరి ఒక్కొక్క రోజు మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలోని మా ఇంటి పక్కనే అద్దెకుంటున్నటువంటి వారు, మా పోర్షన్ పక్కన అద్దెకుంటున్నటువంటి వారు తిరుపతిరావు గారు అనేటువంటి కుటుంబము, వారు కూడా ప్రభు నమ్ముకోవటం వల్ల వారు మాకెంతో సహాయం చేశారు. మా అవసరతలు ఏంటో వారు తెలుసుకొని వారు ఆయా సందర్భాల్లోని మాకు ఏది కావాల్స్తే అది సమకూర్చారు. నిజంగా వారు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమించారు. వారు కూడా దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి వారు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు సహాయం చేశారు. ఆ రీతిగా మరి కొనసాగించబడుతుంది. స్వార్థ పని ఆగట్లేదు, స్వార్థ పని చేస్తున్నాము, ముందుకెళ్తున్నాము. 2010వ సంవత్సరం వరకు కూడా మేము పాల్వంచలో రూమ్ లో అద్దెకు ఉంటూ స్వార్థ పరిచర్య ఈ కొత్తగూడెం ప్రాంతంలోనే, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లా తిరువురు ప్రాంతంలోను, అవినగడ్డ, చల్లపల్లి ప్రాంతాల్లోను, విష్ణుపేట ప్రాంతాల్లోని స్వార్థ పనిచేస్తూ ముందుకెళ్తున్నాం. అనేక మంది సేవకులతో కలిసి పరిచర్య చేస్తున్నాం. అప్పుడు 2010లోని దేవుడు అద్భుతంగా ద్వారం తెరిచాడు. దేవుడు మరొక నూతన కార్యం చేశాడు. ఏంటంటే ఆ నూతన కార్యము ఒక చిన్న బైబిల్ అటువంటి తరగతులు ప్రారంభించడానికి దేవుడు కృప చూపించాడు. నిజంగా అక్కడ కూడా దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏంటంటే మేము ఒక స్థలం కొనాలని మేము తిరుగుతూ ఉంటే దేవుడు ఒక డాక్టర్ గారిని దర్శించి ఆ డాక్టర్ గారి ద్వారా మాకు సుమారు 6 ఎకరం పైన ఉన్నటువంటి స్థలాన్ని అది రూపాయి కూడా చెల్లించకుండా దేవుడు మా సొంతం చేశాడు. అది కూడా దేవుని యొక్క కార్యం అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2010వ సంవత్సరంలోని మరి ఇలాగ బైబిల్ యొక్క కాలేజీ ప్రారంభించడానికి, అది ఫౌండేషన్ వేయడానికి దేవుడు కృప చూపించాడు. చిన్నగా మరి అలా పరిచర్య ముందుకు వెళ్తూ ఉంది. 2010వ సంవత్సరంలోనే నేను వివాహం చేసుకున్నాను. మధుర ప్రాంతానికి చెందినటువంటి ఇల్లందులపాలు గ్రామ కాపురస్తులైనటువంటి కోట ఆదాం గారు, సువర్ణ గారు లేకటువంటి జ్యేష్ఠ కుమార్తె కేజీఆ తోటి నా వివాహం జరిగించబడింది 2010వ సంవత్సరం మే నెలలోని. మరి అప్పటి నుంచి కూడా మేమిద్దరం కూడా సువార్త పరిచర్యలో ముందుకు వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళినా, రాత్రులైనా పగలైనా ఇద్దరం కలిసి సువార్త పనికి వెళ్ళటం, సువార్త పరిచర్యకి వెళ్ళటం మేము ప్రారంభించాం. మరి కొన్ని సంవత్సరాలు ఆ విధంగా సువార్త పరిచర్యలో ముందుకెళ్ళాం. మరి అంత మాత్రమే కాదు, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఒక అనాథాశ్రయం పెట్టడానికి ప్రభు మమ్మల్ని బలపరిచాడు. ప్రభు మాకు సహాయం చేశాడు. మరి కొంతమంది అటువంటి అనాథ పిల్లలని తల్లిదండ్రులు లేనటువంటి వారికి మేము
మరి వారి అవసరాలు చూసుకోవటానికి, వాళ్ళని చదివించడానికి, మరి వారికి కావాల్సినటువంటి సమకూర్చడానికి దేవుడు సహాయం చేశాడు. అప్పట్లో సుమారు ఒక 30 మంది పిల్లలకి మేము సహాయం చేయటానికి దేవుడు మమ్మల్ని బలపరిచాడు. తర్వాత దేవుడు మాకు ఒక బిడ్డనిచ్చాడు, ఒక పాపనిచ్చాడు. స్నేహిత పాప మరి ఇప్పుడు 3వ తరగతి చదువుతుంది. ఆ పాప కూడా మరి మేము రాత్రి వేళలో మేము ఎంత దూరం ప్రయాణం చేసినా స్వార్థ పరిచర్లైనా కూడా బిడ్డను తీసుకొని స్వార్థ పరిచర్కి వెళ్తున్నాం. మా కుటుంబం, నేను, నా భార్య, నా యొక్క బిడ్డ స్వార్థ పనిలోని వెనుకడిగేయకుండా ముందుకెళ్తున్నాం. ఎంత దూరమైనా, రాత్రులు ప్రయాణమైనా, మరి ప్రయాణాల్లో ఆటంకాలు వచ్చినాయి, ప్రయాణాల్లో ప్రమాదాలు జరిగినాయి, ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. అయినప్పటికీ కూడా దేవుడు ఏ రోజు కూడా పరిచర్న ఆపలేదు. దేవుడు ఏ రోజు కూడా మరి మమ్మల్ని పస్తుంచలేదు. దేవుడు ఏ రోజు కూడా మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు. దేవుడు అన్ని విధాలుగా సహాయం చేస్తూ వచ్చాడు. దేవుడు నడిపిస్తూ వచ్చాడు. దేవుడు గొప్పవాడు. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చాడు. దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చాడు. ఈ రీతిగా సువార్త పరిచర్లోని మరి మేము ఆటంకాలు వచ్చినా, సువార్త పరిచర్లో ఇబ్బందులు వచ్చినా ప్రార్థన పట్టుదలతోటి ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మాకు ఇచ్చినటువంటి సంఘం కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారు. మాకు ఇచ్చినటువంటి సంఘం కూడా మమ్మల్ని ప్రేమిస్తూ, వారు కూడా మా అవసరాలను బట్టి సహాయం చేస్తూ ఎన్నో విధాలుగా ప్రోత్సాహపరుస్తున్నారు. మరి అలాగే సేవకులు, ఎంతో మంది సేవకులు మా కొరకు ప్రార్థన చేస్తూ సేవ పరిచయలో ప్రోత్సహిస్తున్నారు. ఎంతో మంది సేవకులు మా వెనకాల ఉన్నారు, ప్రార్థన సహాయం అందిస్తున్నారు. వారందరిని బట్టి కూడా ఈ రోజు నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. యవన సేవకులకి నేను ప్రోత్సాహపరిచేది ఏంటంటే, మరి నిజంగా నా యవన కాలంలో నేను ఎదుర్కొన్నటువంటి సమస్యలు అందరికీ ఉంటాయి. సమస్యలు వస్తాయి. మరి యవన ప్రాయంలోని గ్రామాల్లో ఆటంకాలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. మరి వీటన్నిటిని తట్టుకొని నిలబడాలి, సేవ చేయాలి. మనం బైబిల్ ఒక మాట ఉంది, పనివాడు జీతానికి పాత్రుడు. మనం పని చేసినప్పుడు మనం చేస్తున్న పనిని బట్టి ప్రభు మనకి జీతం ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన అసమర్థుడు కాదు, ఈలైనటువంటి వాడు కాదు. ఆయన ఇవ్వగలిగే సామర్థ్యం ఆయనలో ఉంది. ఆయన ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టేటువంటి వాడు కాదు. మనం పని చేస్తే మన పనికి తగ్గట్టు జీతం ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. పని చేయండి, కష్టపడండి, మరి ఆత్మల రక్షణ విషయంలోనూ పోరాడండి, ప్రార్థన విషయంలో పట్టుదల కలిగి ఉండండి, సువార్త విషయంలో, సత్య సువార్త బోధించే విషయంలో ఉండండి. అటు ఇటు చూడకుండా, మనుషుల వైపు చూడకుండా దేవుడి వైపు చూడండి. దేవుడే మిమ్మల్ని బలపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. దేవుడు మీ పరిచర్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. సేవలో వెనుకడిగేయద్దు, సేవలో ముందుకు వెళ్ళండి, పరిచర్య చేయండి. నా యొక్క 25 సంవత్సరాల అనుభవంలోని ఎన్నో చూశాను. నేను నా 25 సంవత్సరాల ఈ సేవ పరిచర్య అనుభవంలో ఎన్నో చూశాను, ఎన్నో అధిగమించాను, ఎన్నో ఎదుర్కొన్నాను. దేవుడు అన్ని విషయంలో సహాయం చేశాడు. మీకు, మీ కుటుంబాలకు కూడా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మమ్మల్ని నడిపించిన దేవుడు మిమ్మల్ని నడిపించలేడని లేదు. మాకు సహాయం చేసిన దేవుడు మీకు సహాయం చేయడని కాదు. మమ్మల్ని బలపరిచిన దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. మమ్మల్ని నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని కూడా నిలబెడతాడు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ప్రోత్సాహపరుస్తున్నాను. ముఖ్యంగా ఎవరి సేవకుల్ని సేవ చేయండి. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ యొక్క ప్రాణం ఉన్నంత వరకు దేవుని సేవకులుగా ఉండాలి, దేవుని సేవ చేయాలనేటువంటిదే మా యొక్క ప్రధాన ధ్యేయం. దేవుని సేవలోని ముందుకెళ్తాం. దేవుని సేవలో ఏ సమస్య వచ్చినా గానీ ఎదుర్కొని నిలబడతాం. దేవుని సేవలో ముందుకెళ్తాం. అనేక మందిని దేవుని యొక్క రాజ్య వారసులు అవుతాం. నశించిపోకుండా, నరకానికి వెళ్లకుండా అనేక మంది పరలోకానికి చేరినట్లుగా పనిచేస్తాం. అనేక మంది పరలోక రాజ్యం వైపు నడిపించడానికే మేము ముందుకు వెళ్తాం. అటు రీతిగా ముందుకు వెళ్లాలని, ఇంకా అనేక మందిని సువార్త ద్వారా చేరాలని మీరు కూడా ప్రార్థనా సహాయం అందించండి. మాతో కలిసి పనిచేయండి. ప్రభు ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు ఇటు సాక్ష్యాన్ని ఆశ్రయించును గాక.